కావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా ఇది దేవుడికి తగులుతున్నాయి. ఇది 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 ఇప్పుడు ఏ రకమైన ఎంతో పద్ధతి? ఎందుకు చేస్తున్నారు ఇలా? ఇప్పుడు ఎంతో నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు దేవాలయ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అసలు మాజీ చైర్మన్ గా ఆయనకి లేదా? ఉంది కదా, ఆయనకు కూడా ఉంది కదా. ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆ శిల్పం అక్కడ కనపడింది అనుకోండి, అధికారులు చెప్పి దాన్ని తీపియచ్చు కదా, తీపియచ్చు అవును. కదా, అది కదా చేయాలి. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దానికి పూజ సరిగా లేదు, అవి చెప్పాలని కాదు కదా, సలహా ఇవ్వాలా, అధికారులకు చెప్పాలా, వాటిని తీపిచ్చాలా. ఎక్కడన్నా అపవిత్రత జరుగుతున్నదంటే దాని బాధ్యత ప్రస్తుత కమిటీకే కాదు, పాత ఒడ్డుకు కూడా ప్రత్యేకించే చర్య చేశారు. ఇంకా ఎక్కువ బాధ్యత అది తీసుకోవాలి. అంతే. ఓకే అన్నట్టు చేసుకోవచ్చు, కానీ దేవాలయ పవిత్రతను కాపాడే విషయంలో అందరూ ఒక మాట మీదనే ఉండాలి, సలహాలు ఇవ్వాలి. ఇందాక విద్యాసాగర్ చెప్పిన ఒకటి యాడ్ చేస్తా. ఈ పొద్దుటికి కూడా పులివెందల టీములు అక్కడ ఉన్నవి తిరుమలలో. కావాలంటే మీరు విచారణ చేసుకోండి, మీ విజిలెన్స్ కరెక్ట్ గా ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ 5 సంవత్సరాలు పులివెందల టీములు అక్కడ డామినేట్ చేశాయి తిరుమలలో పైన. ఒక్కొక్కరికి 10-20 షాపులు, బినామీ షాపులు ఉన్నవి, ఈ రోజుటికి ఉన్నవి. మీరు ఎందుకు ఉదారతతో ఉన్నారు? ఖచ్చితంగా విజిలెన్స్ ను స్ట్రెంథనింగ్ చెయ్యండి. నెంబర్ 2, సెక్యూరిటీ ఎక్కడ ఏదైతే విజిలెన్స్ చెకింగ్లు జరుగుతున్నాయో అక్కడ అందరినీ చెకింగ్లు చేయటం లేదు. ఆయన తెలిసిన ఆయన, లేకుంటే ఎంప్లాయీ, లేకుంటే అధికారి డైరెక్ట్ వెళ్ళిపోతున్న వెహికల్స్ పైకి. అంటే వాళ్ళు మాంసం తీసుకుపోలేరా, లిక్కర్ బాటిల్ తీసుకుపోలేరా? తీసుకుపోతారు కదా. నువ్వు చెకింగ్ ఎక్కడ చేస్తున్నారు? అసలు ముందు బాను చెప్తున్నాడు, బాను వెహికల్ చెక్ చేయమండి ఒకసారి చూద్దాం. చైర్మన్ గారి వెహికల్ కూడా చెక్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు. అవునులే, ర్యాండమ్ గా చెక్ చేయాలి. ర్యాండమ్ గా చేస్తే ఒక్కోసారి కరెక్టే. చాలా మంది ఎంప్లాయీస్ కు కార్లు ఉన్నాయి, కార్లలో తిరుమలకి వెళ్తున్నారు, ఆ వెహికల్స్ చెకింగ్ ఏ చేయడం లేదు. ఏమంటే ఎంప్లాయీ అంటే పంపించేస్తున్నారు. నా కళ్ళ ముందర చూశాను నేను, నా కళ్ళ ముందర. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు చెక్ చేయాలంటే ఎంప్లాయీస్ కార్ అయితే వాడు పైకి తీసుకెళ్లాడు, అన్ని సిగరెట్లు తీసుకెళ్తాడు, బాటిల్ తీసుకెళ్తాడు, మాంసం తీసుకెళ్తాడు. పైన కాపురాలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇంకా చెప్పాను కదా, పులివెందుల టీములు లాంటి ఇంకా ఎన్ని టీములు ఉన్నాయి పైన, వాళ్ళందరూ ఎంజాయ్ చేసే వాళ్ళే. రాత్రి అయితే వాళ్ళు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నారో విజిలెన్స్ కు తెలియదా, పోలీసుకు తెలియదా? ఎక్కడ డెన్నులు లాగా కూర్చొని మందు తాగుతారో, ఎక్కడ కూర్చొని మీ సిగరెట్లు తాగుతారో తెలియదా? అంత పెద్ద చిన్న ప్లేస్, పెద్ద ప్లేసా? ఏమన్నా హైదరాబాద్ సిటీనా లేకపోతే విజయవాడ సిటీనా కనుక్కోలేమని చెప్పడానికి? ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారా? అయ్యా బాబు, మీరు విజిలెన్స్ సెల్ను స్ట్రెంథనింగ్ చేయండి, మంచి ఆఫీసర్ వేసుకోండి, రాత్రి మగలు వాళ్ళని ఎంటబడండి, మొత్తం తరిమేయండి కిందికి. ఆ వెధవలనే తరిమేయండి. నేను వెధవలంటున్నా, ఆ వెధవలనే కిందికి తరిమేయండి. రైట్. భానుగారు ఏమైనా చెప్తారా ఫైనల్ గా కంక్లూజన్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక